నగరంలో ఉన్న ప్రధాన సమస్యల్లో పార్కింగ్ ఒకటి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక వ్యాపారాలు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య అధికంగా ఉందంటున్నారు వాహనదారులు. అయితే సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించడానికి ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ తీసుకువచ్చిన మల్టీ లెవెల్ పార్కింగ్ సక్సెస్ అయింది. దీంతో నగర వ్యాప్తంగా రద్దీ ఉండే మరో 30 ప్రాంతాల్లో ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో మరో 30 మెకనైజ్డ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీలోని పెద్ద పార్కుల వద్ద ఉదయం, సాయంత్రం తీవ్రమైన రద్దీ ఉంటోంది. పెద్ద షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే సమస్య ఉంది. సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కొంతకాలం కిందటే కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ విజయవంతమైంది. దీంతో నగర వ్యాప్తంగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్ఎంసీకి ఖర్చు లేకుండా బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలే పెట్టుబడి పెట్టి పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నాయి. 10 ఏళ్ల పాటు ఆ సంస్థలే నిర్వహించి తర్వాత జీహెచ్ఎంసీకి అప్పగిస్తాయి. ఇందుకు గాను ఆ సంస్థ 10 ఏళ్లు పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో పాటు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు అధికారులు. దోమలగూడలోని ఇందిరా పార్క్, మాసబ్ ట్యాంక్ లోని నెహ్రూ పార్క్, చార్మినార్ లోని ఖిల్వత్ లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్స్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో సభ్యులు ప్రస్తావించారు. చాలా రద్దీగా ఉండే తమ డివిజన్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి కౌన్సిల్ సభ్యులతో పాటు అధికారులు సానుకూలంగా స్పందించారు. మల్టీ లెవెల్ పార్కింగ్ వల్ల కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని, ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు కార్పొరేటర్లు. ట్రాఫిక్ మల్టీపర్పస్ ఓపెన్ చేయడం జరిగింది మేడం, కార్ పార్కింగ్ ది. అది చాలా మంచి డిసిషన్ మేడం. నిజంగా ఇలాంటి తీసుకురావడం, ఎందుకంటే తక్కువ స్పేస్ లో ఇలాంటి కనుక మనం చేస్తే ఇది ఒక స్ఫూర్తిదాయకం, ఇది ఎగ్జాంపులరీ మేడం. ఎందుకంటే అన్ని డివిజన్లలో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటది. ప్రతి దగ్గర కూడా, ప్రతి డివిజన్ లో కూడా పార్కింగ్ ప్రాబ్లం అనేది అయితా ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ అయితా ఉంది మేడం. ఇది రాను రాను ఇంకా తీవ్రతరం అవుతుంది. దీనికి ఒక లాంగ్ స్టాండింగ్ సొల్యూషన్ కావాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ను ఇంకా మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మల్టీ లెవెల్ పార్కింగ్ అంతా కొరియన్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. సెన్సార్లు, ఆటోమేటెడ్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీతో వాహనాలను తక్కువ సమయంలో పార్క్ చేసే వీలుంటుంది. కేబీఆర్ పార్క్ వద్ద 405 చదరపు మీటర్లలో 72 కార్లను పార్కు చేసుకునేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. దీన్ని నవనిర్మాణ సంస్థ తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసింది. ఈ విధానంతో మరో 30 చోట్ల అందుబాటులోకి తీసుకువస్తే పార్కింగ్ సమస్యతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయంటున్నారు అధికారులు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్లతో జీహెచ్ఎంసీకి ఎలాంటి వ్యయభారం లేకపోవడంతో సిటీలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.